ఈ విశ్వాన్ని కదిలించే శక్తి ఒక్కటే. ఆ శక్తే ఆదిపరాశక్తి. ఆమె కటాక్షం ఉన్నచోట అడ్డంకులు నిలవవు. ఆమె అనుగ్రహం ఉన్నచోట అదృష్టం తప్పదు. ప్రియమైన వృషభరాశివారు, ఈరోజు మీరు వినబోయే రాశిఫలాలు సాధారణమైనవి కావు. ఇవి మీ జీవితంలో రాబోయే 4 రోజుల్లో మీ విధిను మలిచే సూచనలు. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న సందేహాలకు, కష్టాలకు, ఆలస్యాలకు ఈ వీడియోలో సమాధానాలు ఉన్నాయి. ఈ రాశిఫలాలను పూర్తిగా వినేముందు మనసులో ఒక్కసారి ఆదిపరాశక్తిని స్మరించుకోండి. ఎందుకంటే శక్తిని స్మరించినప్పుడు వాక్యం శక్తివంతంగా మారుతుంది, ఫలితం నిజమవుతుంది. ఇప్పుడే కామెంట్లో ఓం శ్రీ ఆదిపరాశక్త్యై నమః అని రాయండి. మీరు రాసిన ప్రతి ఒక్కరికీ ఆదిపరాశక్తి కటాక్షం తప్పకుండా ఉంటుంది. ఈ వీడియో మీ జీవితం గురించి మాట్లాడుతుంది, మీ భవిష్యత్తు గురించి సంకేతాలిస్తుంది. కాబట్టి ఒక్క సెకండు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి శక్తివంతమైన రాశిఫలాలు ప్రతిరోజూ మీ వరకు చేరాలంటే ఇప్పుడే ఈ ఛానల్ను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి, మరియు ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఆదిపరాశక్తి ఆశీర్వాదంతో వృషభరాశి రాశిఫలాలను ప్రారంభిద్దాం. ఫిబ్రవరి 4 బుధవారం. వృషభరాశి జీవితంలో ఆలోచనల మలుపు, విధి మార్గం ప్రారంభం. వృషభరాశివారు, ఫిబ్రవరి 4 బుధవారం మీ జీవితంలో సాధారణమైన రోజు కాదు. ఇదొక మలుపు రోజు. గత కొన్ని నెలలుగా మీ మనసులో తిరుగుతున్న ప్రశ్నలకు, మీరు స్పష్టంగా బయటకు చెప్పుకోలేని సందిగ్ధతలకు ఈ రోజునుంచి సమాధానాలు రావడం మొదలవుతుంది. ముఖ్యంగా గత 6 నెలలుగా మీలో నిశ్శబ్దంగా పెరుగుతున్న ఒక అసంతృప్తి, ఒక లోపలి ఆలోచన ఈరోజు బలంగా బయటకు వస్తుంది. మీరు చేస్తున్న పని సరైనదేనా, ఈ మార్గంలోనే కొనసాగాలా లేక మార్పు అవసరమా అనే ఆలోచన చాలా గట్టిగా మీ మనసును పట్టిపీడిస్తుంది. ఈ రోజున మీకు జరిగే ముఖ్యమైన విషయమేమిటంటే, మీరు ఇప్పటివరకు తప్పించుకుంటూ వచ్చిన ఒక నిజాన్ని మీరు అంగీకరించడం మొదలుపెడతారు. ఇది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా ఒక వ్యక్తితో ఉన్న సంబంధం కావచ్చు. ఇప్పటివరకు పరిస్థితులను సమాధానపరుచుకుంటూ ముందుకు వెళ్లిన మీరు ఇక అలా కుదరదని లోపలే ఒక క్లారిటీకి వస్తారు. ఇది మీకు తాత్కాలికంగా కాస్త భారంగా అనిపించవచ్చు, కాని ఇదే మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది. ఫిబ్రవరి 4 ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మీ ఆలోచనాశక్తి చాలా వేగంగా పనిచేస్తుంది. సాధారణంగా నిర్ణయాలు తీసుకోవడానికి సమయం తీసుకునే వృషభరాశివారు ఈ రోజున మాత్రం ఒక విషయంలో చాలా స్పష్టతతో ఉంటారు. ఇది ఇతరులకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కాని మీకు మాత్రం లోపల చాలా తృప్తిగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రోజున మీరు తీసుకునే ఒక మానసిక నిర్ణయం రాబోయే 4 నెలల జీవిత దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ రోజున మీతో ఎవరో ఒకరు మాట్లాడే మాటలు, లేదా మీరు యాదృచ్ఛికంగా వినే ఒక వాక్యం మీ జీవితానికి అద్దంలా పనిచేస్తుంది. ఇది చిన్న మాటే అయినా దాని అర్థం మీకు చాలా లోతుగా తాకుతుంది. ఇంతకాలం మీరు ఎందుకు ఒకేచోట ఆగిపోయారో, ఎందుకు ఎదుగుదల ఆలస్యమైందో కర్థమవుతుంది. ఇక్కడే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఫిబ్రవరి 4 నాడు వృషభరాశివారు తమను తాము తక్కువగా అంచనా వేయడం పూర్తిగా మానాలి. మీరు అనుకున్నదానికంటే మీలో సామర్థ్యం ఎక్కువగా ఉంది. అయితే ఈ రోజున ఒక జాగ్రత్త అవసరం. సాయంత్రం తర్వాత భావోద్వేగాలు ఎక్కువయ్యే అవకాశముంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడేటప్పుడు మాటలు కాస్త కఠినంగా రావచ్చు. మీకు లోపల ఉన్న అసంతృప్తి మాటల రూపంలో బయటకు వస్తే అది సంబంధాల్లో చిన్న చీలికలు తెచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ రోజున మౌనం మీకు బలంగా పనిచేస్తుంది. అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోవడమే పెద్ద విజయం. మొత్తంగా చూస్తే ఫిబ్రవరి 4 వృషభరాశివారికి ఆలోచనల స్థాయిలో ఒక కొత్త జన్మలాంటిది. బయట పెద్ద మార్పులు కనిపించకపోయినా లోపల మాత్రం ఒక బలమైన నిర్ణయ విత్తనం పడుతుంది. ఈ విత్తనం రాబోయే రోజుల్లో ఫలితాన్నివ్వడం ఖాయం. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ మార్పు మీను వెనక్కి లాగడానికి కాదు, ముందుకు నడిపించడానికి వస్తోంది. ఫిబ్రవరి 5 గురువారం. వృషభ రాశి. ధనం, అవకాశాలు, అదృష్ట ద్వారాలు తెరుచుకునే రోజు. వృషభ రాశివారు, ఫిబ్రవరి 5 గురువారం మీకు చాలా కీలకమైన రోజు. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో ధనం, అవకాశాలు, స్థిరత్వం అనే అంశాలు బలంగా ప్రభావం చూపుతాయి. సాధారణంగా వృషభరాశివారు డబ్బును చాలా జాగ్రత్తగా వినియోగిస్తారు, రిస్కు తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడరు. కానీ ఈ రోజున పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉంటాయి. మీరు ఒక చిన్న నిర్ణయం తీసుకున్నా దాని ప్రభావం భవిష్యత్తులో పెద్ద ఫలితంగా మారే అవకాశం ఉంటుంది.
ఈ రోజున ముఖ్యంగా గతంలో చేసిన కృషికి సంబంధించిన ఫలితాలు కనిపించడం మొదలవుతుంది. మీరు గతంలో పెట్టిన శ్రమకు తక్షణంగా పెద్ద డబ్బు రాకపోయినా ఒక నమ్మకం మాత్రం బలంగా ఏర్పడుతుంది. ఇది సరైన దిశలోనే ఉన్నాను అనే భావనను మీలో పెంచుతుంది. ఈ భావన వృషభరాశివారికి చాలా అవసరం. ఎందుకంటే మీరు ఒకసారి నమ్మకం పొందితే ఆ తరువాత వెనక్కి తగ్గరు. ఫిబ్రవరి 5 నాడు డబ్బుకు సంబంధించిన ఒక సమాచారం మీకందుతుంది. ఇది పాత బాకీ కావచ్చు, ఒక కొత్త ఆఫర్ కావచ్చు, లేదా ఒక వ్యక్తి ద్వారా వచ్చే సూచన కావచ్చు. మొదట ఇది పెద్ద విషయంగా అనిపించకపోయినా దీని వెనుక మంచి అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వృషభరాశివారికి ఈరోజు ఒక కొత్త కస్టమర్, కొత్త ఒప్పందం లేదా కొత్త ఆలోచన రూపంలో లాభ సూచనలు కనిపిస్తాయి. అయితే తొందరపడకుండా అన్ని కోణాల్లో ఆలోచించడం చాలా అవసరం. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ రోజున మీ పనితనాన్ని గమనించే వ్యక్తి ఒకరు ఉంటారు. ఇది మీకు తెలియకుండానే జరుగుతుంది. మీరు చేసే చిన్న పని కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే ఈ రోజున పని విషయంలో నిర్లక్ష్యం వద్దు. మీరు చేసిన కృషి వెంటనే ప్రశంసగా మారకపోయినా సరైన సమయంలో దానికి విలువ లభిస్తుంది. ముఖ్యంగా ప్రమోషన్ లేదా బాధ్యతల పెరుగుదల గురించి ఆలోచిస్తున్న వారికి ఇది ఆశాజనకమైన రోజు. ఈ రోజున మరో ముఖ్యమైన విషయమేమిటంటే వృషభరాశివారు తమ ఆర్థిక భయాలను విడిచిపెట్టడం మొదలుపెడతారు. డబ్బు విషయంలో మీరు ఎప్పుడూ ఒక భద్రత కోరుకుంటారు. కానీ ఈ రోజున మీరు అర్థం చేసుకునే విషయమేమిటంటే అవకాశాన్ని వదిలిపెట్టడం కూడా ఒక నష్టమే. అందుకే ఈ రోజున మీరు చేసే ఆలోచనా మార్పు భవిష్యత్తులో మీ ఆదాయ మార్గాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఒక హెచ్చరిక కూడా ఉంది. ఫిబ్రవరి 5 నాడు అనవసర ఖర్చులు చేయకూడదు. ముఖ్యంగా భావోద్వేగాల కారణంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. ఎవరో ఒకరిని సంతోషపెట్టడానికి లేదా మీకు మీరు రివార్డ్ ఇచ్చుకోవాలనే భావనతో ఖర్చు పెడితే తరువాత అది అవసరం లేని ఖర్చుగా అనిపించవచ్చు. కాబట్టి ఈ రోజున ప్రతి రూపాయి విలువను గుర్తుంచుకోవడం మంచిది. మొత్తానికి ఫిబ్రవరి 5 గురువారం వృషభరాశివారికి అదృష్ట ద్వారాలు మెల్లగా తెరుచుకునే రోజు. ఒక్కసారిగా పెద్ద మార్పులు కనిపించకపోయినా మీరు వేసే అడుగులు సరైన దిశలో ఉన్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రోజు మీకు వచ్చిన అవకాశాన్ని మీరు గుర్తిస్తే రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థితి మరింత బలోపేతమవుతుంది. ఫిబ్రవరి 6 శుక్రవారం వృషభరాశి సంబంధాలు, ప్రేమ, వివాహ జీవితంలో కీలక పరీక్షలు మరియు స్పష్టత. వృషభరాశివారు ఫిబ్రవరి 6 శుక్రవారం మీ జీవితంలో సంబంధాల పరంగా చాలా సున్నితమైన రోజు. ఈ రోజు మీకు ఎదురయ్యే అనుభవాలు సాధారణంగా కనిపించినా వాటి ప్రభావం మాత్రం చాలా లోతుగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబ బంధాలు అనే అంశాలు ఈ రోజున మిన్ను ఎక్కువగా ఆలోచింపజేస్తాయి. గత కొన్ని నెలలుగా మీరు ఎవరో ఒకరితో అనుభవిస్తున్న అసంతృప్తి, చెప్పనేని భావోద్వేగాలు ఈ రోజున ఉపరితలానికి వస్తాయి. ఈ రోజు మీకు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఒక సంబంధంలో ఇస్తున్న శ్రమకు తగిన ప్రతిఫలం వస్తోందా లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇప్పటివరకు మీరు పరిస్థితులకే అలవాటు పడుతూ ముందుకు సాగితే ఇక అలా కొనసాగడం మీకు కష్టంగా అనిపిస్తుంది. వృషభరాశివారు సహనానికి మారుపేరైనప్పటికీ ఒక దశ తరువాత మౌనం కూడా ఒక బరువుగా మారుతుంది. ఫిబ్రవరి 6 నాడు అదే దశను మీరు చేరుకుంటారు. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈరోజు ఒక పరీక్ష లాంటిది. మీ మాటలు, మీ స్పందన, మీ మౌనం కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఒక చిన్న అపార్థం పెద్ద సమస్యగా మారే అవకాశమూ ఉంది. అలాగే ఒక నిజాయితీతో చేసిన మాట ఒక సంబంధాన్ని మరింత బలంగా మార్చే అవకాశమూ ఉంది. ముఖ్యంగా గత 3 నెలలుగా మీ మధ్య దూరం పెరిగినట్లయితే ఈ రోజున స్పష్టమైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. ఆ చర్చ ఎలా ముగుస్తుందో మీ సహనంపై, మాటల నియంత్రణపై ఆధారపడి ఉంటుంది. వివాహితుల విషయానికి వస్తే ఈ రోజు దాంపత్య జీవితంలో ఒక కీలక మలుపు ఉంటుంది. భార్యాభర్తల మధ్య బాధ్యతల పంపకం, ఆర్థిక విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు వంటి అంశాలు చర్చకు వస్తాయి. ఇప్పటివరకు మాటల్లోకి రాని కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇది మొదట కాస్త ఉద్రిక్తతను తీసుకువచ్చినా చివరికి ఒక స్పష్టతను ఇస్తుంది. సమస్యలను దాచిపెట్టడం కంటే మాట్లాడడం మేలని ఈ రోజు మీకు నేర్పుతుంది. అవివాహితుల విషయానికి వస్తే ఫిబ్రవరి 6 నాడు ఒక పరిచయం మీ జీవితంలోకి రావచ్చు, లేదా ఇప్పటికే ఉన్న పరిచయం కొత్త అర్థాన్ని సంతరించుకోవచ్చు. మీరు ఇప్పటివరకు ఒక వ్యక్తిని ఒక కోణంలో మాత్రమే చూశారంటే ఈ రోజు మరో కోణం బయటపడుతుంది. అది మీకు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు. కానీ ఈ అనుభవం మీకు మీ అవసరాలు ఏమిటో, మీరు కోరుకునే బంధం ఎలా ఉండాలో స్పష్టంగా చూపిస్తుంది. కుటుంబ సంబంధాల్లో కూడా ఈ రోజు ఒక సున్నితమైన దశ ఉంటుంది.
ముఖ్యంగా తల్లిదండ్రులతో లేదా పెద్దలతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ స్వతంత్రతను కోరుకుంటారు, వారు మీ భద్రతను కోరుకుంటారు. ఈ రెండి మధ్య సమతుల్యం సాధించడమే ఈ రోజు మీకున్న ప్రధాన పరీక్ష. కఠినంగా మాట్లాడితే దూరం పెరుగుతుంది, మృదువుగా మాట్లాడితే అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఫిబ్రవరి 5 శుక్రవారం వృషభరాశివారికి సంబంధాల విషయంలో అద్దంలా పనిచేసే రోజు. మీరు ఎవరికి ఎంత విలువ ఇస్తున్నారో, ఎవరు మీకు ఎంత విలువ ఇస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ స్పష్టత బాధను కలిగించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేసే నిజాన్ని బయటకు తీసుకువస్తుంది. ఫిబ్రవరి 7 శనివారం వృషభరాశి కర్మ ఫలితాలు శ్రమకు న్యాయం జరిగే రోజు. వృషభరాశివారు ఫిబ్రవరి 7 శనివారం మీ జీవితంలో చాలా బరువైన రోజు. ఇది కర్మకు సంబంధించిన రోజు. గతంలో మీరు చేసిన పనులు, మీరు చూపించిన సహనం, మీరు భరించిన బాధలు అన్నిటికీ ఈరోజు ఒక రూపంలో ఫలితం కనిపించడం మొదలవుతుంది. ఈ ఫలితం వెంటనే పెద్ద విజయంగా కనిపించకపోయినా మీరు సరైన దిశలో ఉన్నారని చెప్పే సంకేతాలు మాత్రం స్పష్టంగా ఉంటాయి. ఈ రోజున మీరొక విషయం గమనిస్తారు. గతంలో మీరు చేసిన ఒక మంచి పని, ఒక సహాయం, ఒక నిజాయితీ ఇప్పుడు మీకు తిరిగి వస్తోంది. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక అవకాశ రూపంలో కావచ్చు, లేదా ఒక సమస్య నుంచి బయటపడే మార్గంగా కావచ్చు. వృషభరాశివారు తరచూ తమ కృషికి తగిన గుర్తింపు రాకపోయిందని భావిస్తారు. కాని ఫిబ్రవరి 7 నాడు మీకొక అంతర్గత నమ్మకం ఏర్పడుతుంది. మీరు చేసిన శ్రమ వృధా కాలేదని ఈరోజు మీకర్థమవుతుంది. ఉద్యోగరంగంలో ఉన్న వృషభరాశివారికి ఈరోజు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఇది మొదట భారంగా అనిపించినా దీని వెనక ఒక విశ్వాసం దాగి ఉంటుంది. మీమీద నమ్మకం ఉన్నందువల్లే మీకీ బాధ్యతలు అప్పగించబడతాయి. మీరు దీన్ని ఒత్తిడిగా కాకుండా అవకాశంగా చూస్తే రాబోయే నెలల్లో మీ స్థానం మరింత బలోపేతమవుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు గత నిర్ణయాల ఫలితాలు కనిపిస్తాయి. మీరు గతంలో తీసుకున్న ఒక రిస్క్ సరిగ్గా ఉందా లేదా అనే విషయం స్పష్టమవుతుంది. కొన్ని విషయాల్లో లాభం కనిపిస్తే కొన్ని విషయాల్లో పాఠం లభిస్తుంది. ఈ పాఠమే భవిష్యత్తులో మీకు పెద్ద నష్టాల నుంచి కాపాడుతుంది. శనివారం కావడంతో ఈరోజు తీసుకునే నిర్ణయాల్లో కాస్త నెమ్మదిగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈరోజు మీకొక వాస్తవం బోధపడుతుంది. డబ్బు సంపాదించడం కంటే దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో నేర్చుకోవడం ముఖ్యమని అర్థమవుతుంది. మీరు ఇప్పటివరకు చేసిన ఖర్చులపై ఒక రివ్యూ చేసుకుంటారు. ఇది కాస్త అసంతృప్తిని కలిగించినా భవిష్యత్తులో ఆర్థిక క్రమశిక్షణకు ఇది బీజమవుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు మీ శరీరం కూడా మీతో మాట్లాడుతుంది. మీరు అలసటను పట్టించుకోకుండా కొనసాగించిన చోట్ల శరీరం హెచ్చరిక ఇస్తుంది. ఇది పెద్ద సమస్య కాదు, కానీ నిర్లక్ష్యం చేస్తే సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున విశ్రాంతికి ప్రాధాన్యత ఇవ్వడం అవసరం. మొత్తంగా ఫిబ్రవరి 7 శనివారం వృషభరాశివారికి ఒక ఆత్మ పరిశీలన రోజు. ఇది భయపట్టే రోజు కాదు, కానీ నేర్పించే రోజు. మీరు చేసిన ప్రతి పని, మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం ఎలా మీ జీవితాన్ని మలిచిందో అర్థమయ్యే రోజు. ఈ అవగాహనతో మీరు ముందుకు వెళితే రాబోయే రోజుల్లో మీ జీవితం మరింత స్థిరంగా, బలంగా మారుతుంది. ఉద్యోగం, వ్యాపారం, కెరియర్ మార్గంలో వృషభరాశికి వస్తున్న కీలక మార్పులు. వృషభరాశివారు ఫిబ్రవరి 4 నుండి 7 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ కెరియర్ జీవితంలో చాలా ముఖ్యమైన దశగా నిలవబోతున్నాయి. ఇప్పటివరకు మీరు చేస్తున్న పని, మీరు అనుసరిస్తున్న మార్గం, మీరు పెట్టుకుంటున్న ఆశలు అన్నీ ఒకసారి తిరిగి ఆలోచించాల్సిన స్థితి వస్తుంది. ఇది మీకు అసంతృప్తి వల్ల కాదు, ఎదగాలనే లోతైన కోరిక వల్ల వస్తున్న ఆలోచన. చాలా కాలంగా మీరు ఒకే చోట నిలిచిపోయాననే భావనలో ఉన్నట్లయితే ఈ రోజుల్లో ఆ భావన మరింత బలంగా బయటపడుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ 4 రోజుల్లో మీ పనితనం గమనించబడే అవకాశం చాలా ఎక్కువ. మీరు చేస్తున్న కృషి ఇప్పటివరకు కనిపించలేదని అనుకున్నా మీపై ఒక నిశ్శబ్దంగా గమనించే దృష్టి ఉంటుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 5 మరియు 6 తేదీల్లో మీరు చేసే చిన్న పని కూడా పెద్ద ప్రభావం చూపుతుంది. ఇది వెంటనే ప్రశంసల రూపంలో బయటకు రాకపోయినా భవిష్యత్తులో మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరగడం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదొక సానుకూల సంకేతం. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ రోజుల్లో మీపై పని ఒత్తిడి కొంచెం పెరగవచ్చు. ఇది మీకు అన్యాయం జరుగుతోందని అనిపించవచ్చు. కానీ ఇది మీ సామర్థ్యంపై ఉన్న నమ్మకానికి సంకేతం. వృషభరాశివారు సాధారణంగా నెమ్మదిగా, కానీ స్థిరంగా ముందుకు సాగుతారు.
ఈ దశలో మీరు వెనక్కి తగ్గకుండా బాధ్యతలను స్వీకరిస్తే రాబోయే నెలల్లో మీ స్థానం మరింత బలోపేతమవుతుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వృషభరాశివారికి ఈ 4 రోజులు ఆలోచనల పరంగా చాలా కీలకం. మీరు కొత్త అవకాశాల గురించి వినే అవకాశముంది లేదా ఎవరో ఒకరు మీకు సూచన ఇవ్వవచ్చు. అయితే వెంటనే నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఈ రోజుల్లో మీరు సేకరించే సమాచారం, చేసే ఆలోచనలే సరైన నిర్ణయానికి దారితీస్తాయి. ఫిబ్రవరి 7 తర్వాత తీసుకునే నిర్ణయం మీకు మరింత అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్న వృషభరాశివారికి ఈ 4 రోజులు ఒక పరీక్ష లాంటివి. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల ఫలితాలు ఇప్పుడు కనిపించడం మొదలవుతుంది. కొన్ని చోట్ల లాభం కనిపిస్తే కొన్ని చోట్ల ఆశించిన ఫలితం రాకపోవచ్చు. కానీ ఇది నష్టంగా కాకుండా ఒక పాఠంగా చూడాలి. ఎందుకంటే ఈ అనుభవాలు భవిష్యత్తులో పెద్ద తప్పిదాల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ రోజులు ప్రణాళికలకు అనుకూలంగా ఉంటాయి, కానీ ప్రారంభానికి కాదు. మీరు చేసే రీసెర్చ్, మీరు మాట్లాడే వ్యక్తులు, మీరు గమనించే మార్కెట్ పరిస్థితులు చాలా ఉపయోగపడతాయి. తొందరపడి అడుగు వేయకుండా సమయం తీసుకుని ముందుకు వెళ్లడం వృషభరాశివారికి ఈ సమయంలో చాలా అవసరం. ఆరోగ్యం, మానసిక స్థితి, శరీర సంకేతాలు. వృషభరాశి తప్పక గమనించాల్సిన అంశాలు. వృషభరాశివారు ఫిబ్రవరి 4 నుండి 7 వరకున్న ఈ రోజుల్లో మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఇది భయపడాల్సిన విషయం కాదు, కానీ నిర్లక్ష్యం చేయకూడని దశ. మీరు సాధారణంగా శరీరాన్ని బలంగా ఉంచుకునే రాశి అయినప్పటికీ మానసిక ఒత్తిడిని ఎక్కువగా లోపలే దాచుకుంటారు. ఈ లోపలి ఒత్తిడే ఇప్పుడు శరీర రూపంలో సంకేతాలివ్వడం మొదలుపెడుతుంది. ఈ రోజుల్లో మీరు అలసటను ఎక్కువగా అనుభవించే అవకాశముంది. నిద్ర సరిగా లేకపోవడం, ఒకే ఆలోచన చుట్టూ తిరుగుతుండడం, చిన్న విషయాలకే చిరాకు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి పెద్ద ఆరోగ్య సమస్యలు కావు, కానీ మీరు మీ శరీరాన్ని పట్టించుకోవాల్సిన సమయం వచ్చిందని సూచించే సంకేతాలు. ముఖ్యంగా గొంతు, మెడ, భుజాలు, కళ్లకు సంబంధించిన ఇబ్బందులు కనిపించవచ్చు. ఆహార విషయంలో ఈ 4 రోజులు చాలా కీలకం. మీరు తినే ఆహారం మీ శక్తిస్థాయిని నేరుగా ప్రభావితం చేస్తుంది. బరువైన, నూనె ఎక్కువగా ఉన్న ఆహారం మీకు అలసటను పెంచుతుంది. సాధ్యమైనంత వరకు తేలికపాటి ఆహారం, ఎక్కువ నీరు తీసుకోవడం మీకు మేలు చేస్తుంది. రాత్రి భోజనం ఆలస్యంగా చేయడం వల్ల నిద్రలో అసౌకర్యం కలగవచ్చు. మానసిక ఆరోగ్యపరంగా ఈ రోజులు ఒక హెచ్చరిక లాంటివి. మీరు ఎప్పటినుంచో వాయిదా వేస్తున్న విశ్రాంతి, మీకు మీరుగా ఇచ్చుకోవాల్సిన సమయం ఇప్పుడు అవసరం. మీరు ఎప్పుడూ బాధ్యతల గురించి ఆలోచిస్తూ, ఇతరుల కోసం శ్రమిస్తూ మీ అవసరాలను పక్కన పెట్టారు. ఈ రోజుల్లో ఆ అలసట మీను నెమ్మదిగా ఆపాలని ప్రయత్నిస్తుంది. వ్యాయామం విషయంలో భారీ వ్యాయామాల కంటే మృదువైన కదలికలు మీకు అనుకూలంగా ఉంటాయి. నడక, తేలికపాటి యోగా, శ్వాస వ్యాయామాలు మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ముఖ్యంగా ఉదయం వేళలో కొద్దిసేపు ఒంటరిగా ఉండటం మీ ఆలోచనలను క్రమబద్ధం చేస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన మరో ముఖ్యమైన అంశమేమిటంటే, ఈ రోజుల్లో మీరు చిన్న సమస్యలను పెద్దవిగా ఊహించుకునే అవకాశం ఉంది. అందుకే భయపడకుండా అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఎక్కువగా ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా భయపడటం మీ మానసిక శాంతిని తగ్గిస్తుంది. కుటుంబ జీవితం, ఆత్మీయ బంధాలు, ఇంటి వాతావరణంలో వృషభరాశికి ఏర్పడే మార్పులు. వృషభరాశివారు ఫిబ్రవరి 4 నుండి 7 వరకున్న ఈ రోజుల్లో మీ కుటుంబ జీవితం ఒక ప్రత్యేక దశలోకి ప్రవేశిస్తుంది. బయట ప్రపంచంలో మీరు ఎంత బలంగా కనిపించినా మీకు నిజమైన శక్తి కుటుంబం నుంచే వస్తుంది. ఈ రోజుల్లో మీరు ఆ విషయం మరింత స్పష్టంగా అనుభవిస్తారు. ఇంట్లో ఉన్న వాతావరణం, కుటుంబ సభ్యుల మాటలు, వారి స్పందనలు మీ మనసుపై బలమైన ప్రభావం చూపుతాయి. ఈ కాలంలో మీరు గమనించే ముఖ్యమైన విషయమేమిటంటే, కుటుంబంలో మీరు పోషిస్తున్న పాత్ర. మీరు ఎప్పటినుంచో బాధ్యతలను మీమీదే వేసుకుని ముందుకు సాగుతున్నట్లయితే ఇప్పుడు ఆ భారాన్ని మీరు స్పష్టంగా అనుభవిస్తారు. ఇది మీకు అలసటగా అనిపించవచ్చు, కానీ అదే సమయంలో ఒక గౌరవ భావనను కూడా కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు మీ మీద ఎంత ఆధారపడ్డారో, మీ మాటకు ఎంత విలువిస్తున్నారో ఈ రోజుల్లో మీరు అర్థం చేసుకుంటారు. తల్లిదండ్రులతో సంబంధాల పరంగా ఈ రోజులు చాలా సున్నితమైనవి. వారు చెప్పే మాటలు మీకు నియంత్రణగా అనిపించవచ్చు, కానీ వాటి వెనుక ఉన్న ఉద్దేశం మీ భద్రతే అని గుర్తిస్తే అనవసర ఘర్షణలు నివారించవచ్చు. మీరు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే వాటిని మృదువుగా వివరించడం ఈ సమయంలో చాలా అవసరం. ఒకే మాటను కఠినంగా చెప్పడం కుటుంబంలో దూరాన్ని పెంచుతుంది.
అదే మాటను సహనంతో చెప్పడం అర్థం చేసుకునే వాతావరణాన్ని సృష్టిస్తుంది. భార్యాభర్తల మధ్య ఈ రోజులు ఒక పునర్వ్యవస్థీకరణ కాలంలా ఉంటాయి. బాధ్యతల పంపకం, ఇంటి ఖర్చులు, భవిష్యత్తు లక్ష్యాలు వంటి విషయాలు చర్చకు వస్తాయి. ఈ చర్చలు మొదట కాస్త అసౌకర్యంగా అనిపించినా చివరికి ఒక స్పష్టతను ఇస్తాయి. మీరు మాట్లాడకపోతే సమస్యలు లోపలే పేరుకుపోతాయి. మాట్లాడితే మాత్రమే పరిష్కారం దొరుకుతుందని ఈ రోజులు మీకు నేర్పుతాయి. ఇంట్లోని చిన్న సభ్యులతో సంబంధాలు కూడా ఈ సమయంలో ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. వారి ప్రవర్తన, వారి అవసరాలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. మీరు వారికి కేటాయించే సమయం, మీరు చూపే సహనం వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని మీరు లోతుగా అర్థం చేసుకుంటారు. ఇది మీలో ఒక కొత్త బాధ్యత భావనను తీసుకువస్తుంది. ఆధ్యాత్మికత, అంతర్ముఖత, పరిహార మార్గాలు. వృషభరాశికి అంతర్గత శక్తి పెరిగే దశ. వృషభరాశివారు ఫిబ్రవరి 4 నుండి 7 వరకు ఉన్న ఈ రోజులు మీ జీవితంలో ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైన కాలం. మీరు సాధారణంగా ప్రాక్టికల్గా ఆలోచించే వ్యక్తి అయినప్పటికీ ఈ రోజుల్లో మీ మనసు అంతర్ముఖంగా మారుతుంది. బయట ప్రపంచంలో జరిగే సంఘటనల కంటే లోపల జరుగుతున్న ఆలోచనలు మీకు ఎక్కువ ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. ఈ సమయంలో మీరు ఒంటరిగా ఉండాలని, మౌనాన్ని ఆస్వాదించాలని అనుకోవచ్చు. ఇది ఒంటరితనం కాదు, మీతో మీరు మాట్లాడుకునే సమయం. మీరు ఇప్పటివరకు పట్టించుకోని కొన్ని ప్రశ్నలు ఇప్పుడు మీ ముందు నిలుస్తాయి. నేను సరైన దారిలోనే ఉన్నానా? నా జీవితం నన్ను ఎక్కడికి తీసుకెళ్తోంది? నేను నిజంగా కోరుకునేది ఏమిటి అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతాయి. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలు, మంత్రాలే కాదు అనే విషయం ఈ రోజుల్లో మీకు అర్థమవుతుంది. మీ ఆలోచనలపై మీరు పెట్టే నియంత్రణ, మీ స్పందనలపై మీరు చూపించే సహనం కూడా ఆధ్యాత్మిక సాధనే అని మీరు అనుభవిస్తారు. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలను ఒక కొత్త దృష్టితో చూడటం మొదలుపెడతారు. అవి మీను బలహీనంగా చెయ్యలేదని, మరింత బలంగా మార్చాయని మీరు అర్థం చేసుకుంటారు. ఈ రోజుల్లో మీరు చేసే చిన్న ఆధ్యాత్మిక ఆచరణలు కూడా మీపై పెద్ద ప్రభావం చూపుతాయి. ఉదయం కొద్దిసేపు మౌనంగా కూర్చోవడం, శ్వాసపై దృష్టి పెట్టడం, ఒక మంత్రాన్ని నెమ్మదిగా జపించడం మీ మనసును స్థిరపరుస్తుంది. మీరు బయట పరిస్థితులను మార్చలేకపోయినా లోపల మీ స్పందనను మార్చుకోవచ్చని ఈ సాధనలు మీకు నేర్పుతాయి. పరిహార మార్గాల విషయంలో ఈ దశ చాలా సున్నితమైనది. మీరు చేసే ప్రతి చిన్న సత్కార్యం, ప్రతి మంచి ఆలోచన మీ కర్మను తేలికపరుస్తుంది. మీరు ఎవరినైనా క్షమించడం లేదా మీకు నష్టం చేసిన వారిపై ద్వేషాన్ని వదిలిపెట్టడం మీకు తెలియకుండానే మీ జీవితంలో భారాన్ని తగ్గిస్తుంది. ఇది తక్షణ ఫలితం ఇవ్వకపోయినా దీర్ఘకాలంలో మీకు శాంతినిస్తుంది. అదృష్ట సంఖ్యలు, కాలచక్ర సంకేతాలు, వృషభరాశికి కలిసి వచ్చే సమయాలు. వృషభరాశివారు ఫిబ్రవరి 4 నుండి 7 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో కాలచక్రం ఒక ప్రత్యేక రీతిలో పనిచేసే రోజులు. సాధారణంగా ప్రతిరోజూ ఒకేలా గడుస్తున్నట్టు అనిపించినా ఈ కాలంలో కొన్ని ప్రత్యేక సమయాలు, కొన్ని సంఖ్యలు, కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు మీకు సంకేతాలుగా కనిపిస్తాయి. మీరు వాటిని గమనిస్తే మీ నిర్ణయాలు మరింత స్పష్టంగా మారతాయి. ఈ రోజుల్లో మీరు గమనించే ఒక విషయమేమిటంటే, కొన్ని సమయాల్లో మీరు చేసే పనులు సులభంగా పూర్తవుతాయి, అదే పనులు మరికొన్ని సమయాల్లో అడ్డంకులు ఎదుర్కొంటాయి. ఇది అదృష్టం లేదని కాదు, సమయం కలిసి రావడం లేదని సూచన. ముఖ్యంగా ఉదయం వేళలో చేసే పనులు, నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత తీసుకునే నిర్ణయాల్లో కాస్త ఆలస్యం చేయడం మంచిది. ఇది మీకు అనవసరమైన గందరగోళాన్ని తప్పిస్తుంది. ఈ కాలంలో వృషభరాశివారికి కొన్ని ప్రత్యేక సంఖ్యలు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటాయి. మీరు అవి యాదృచ్ఛికంగా గమనిస్తారు. గడియారంలో అదే సంఖ్యలు పదే పదే కనిపించడం, బిల్లులు, రసీదులు, టోకెన్లు వంటి వాటిలో కొన్ని సంఖ్యలు తిరిగి తిరిగి రావడం వంటి అనుభవాలు కలగవచ్చు. ఇవన్నీ మీకు ఒక విషయం చెప్పే సంకేతాలు. మీరు సరైన దిశలో ఉన్నారని, కాని తొందరపడకుండా ముందుకు వెళ్లాలని సూచించే సంకేతాలు ఇవి. ఈ రోజుల్లో మీరు ఏ పనిని ప్రారంభించినా మొదటి అడుగు చాలా ముఖ్యం. ఆ మొదటి అడుగు మీరు ప్రశాంతంగా, స్పష్టమైన మనసుతో వేస్తే మిగతా దారంతా సాఫీగా సాగుతుంది. అదే ఆందోళనతో, భయంతో మొదలుపెడితే చిన్న అడ్డంకులు కూడా పెద్దవిగా అనిపిస్తాయి. అందుకే ఈ కాలంలో వృషభరాశివారు సమయాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. సరైన సమయాన్ని ఎదురుచూసే ఓర్పే మీకు అదృష్టాన్ని దగ్గర చేస్తుంది. అదృష్టమంటే ఒక్కసారిగా పెద్ద మార్పులు జరగడం కాదని ఈ దశలో మీరు అర్థం చేసుకుంటారు. చిన్న చిన్న అనుకూల పరిస్థితుల సమాహారమే పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఈ రోజుల్లో మీకు కనిపించే చిన్న అవకాశాలు, చిన్న సూచనలు భవిష్యత్తులో మీకు పెద్ద లాభాలను తెచ్చే బీజాలు. వాటిని తక్కువగా చూడకుండా శ్రద్ధగా గమనించడం వృషభరాశివారికి ఈ సమయంలో చాలా అవసరం. చివరి ముఖ్య సూచనలు. భవిష్యత్తు దిశ. వృషభరాశి జీవితానికి ఈ 4 రోజుల సందేశం. వృషభరాశివారు
ఫిబ్రవరి 4 నుండి 7 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితానికి ఒక ముఖ్యమైన సందేశాన్ని తీసుకొచ్చాయి. ఈ సందేశం భయపెట్టడానికి కాదు, మేల్కొలిపేందుకు. మీరు ఇప్పటివరకు అనుసరించిన మార్గం పూర్తిగా తప్పు కాదు, కానీ ఇప్పుడు దానికొక చిన్న సవరణ అవసరముందని ఈ కాలం మీకు సూచిస్తోంది. ఈ 4 రోజుల్లో మీరు నేర్చుకునే ముఖ్యమైన పాఠం ఏమిటంటే, ఓర్పు మరియు ధైర్యం రెండూ కలిసినప్పుడే నిజమైన విజయం వస్తుంది. మీరు ఓర్పుతో ఉన్నారు, కానీ కొన్నిసార్లు మీలోని ధైర్యాన్ని మీరు తగ్గించుకుంటారు. ఈ రోజులు మీకు మీ విలువను గుర్తుచేసే రోజులు. మీరు అనుకున్నదానికంటే ఎక్కువ చేయగల సామర్థ్యం మీలో ఉంది. భవిష్యత్తు దిశ గురించి ఆలోచిస్తే, ఈ రోజుల్లో మీకు వచ్చిన ఆలోచనలు, నిర్ణయాలు రాబోయే నెలలకు పునాదిలా పనిచేస్తాయి. వెంటనే ఫలితం కనిపించకపోయినా మీరు వేసే అడుగులు సరైన దిశలో ఉన్నాయనే నమ్మకం మీలో బలపడుతుంది. ఈ నమ్మకమే మీను ముందుకు నడిపించే శక్తి. ఈ దశలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి: ఇతరుల జీవితాలతో మీ జీవితాన్ని పోల్చుకోవడం మానేయాలి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. మీ ప్రయాణం నెమ్మదిగా సాగినా అది స్థిరంగా సాగుతుంది. ఈ స్థిరత్వమే వృషభరాశి బలం. ఈ బలాన్ని మీరు గుర్తించగలిగితే మీకు ఎటువంటి భయం ఉండదు. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం, మీరు చేసే ఒక చిన్న మార్పు, మీరు చూపించే ఒక చిన్న సహనం కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితంగా మారుతుంది. అందుకే ఈ రోజులను తేలికగా తీసుకోకండి. ప్రతిరోజూ మీకు ఏదో ఒకటి నేర్పడానికి వస్తుంది. ఆ పాఠాన్ని మీరు స్వీకరించగలిగితే మీ జీవితం మరింత స్పష్టంగా మారుతుంది. వృషభరాశివారు, ఈరోజు మీరు విన్న రాశిఫలాలు కేవలం మాటలు కావు. ఇవి మీ జీవితంలో రాబోయే రోజులకు మార్గదర్శనం చేసే సంకేతాలు. మీరు ఈ వీడియోలో చివరి వరకు విన్నారంటే అది యాదృచ్ఛికం కాదు. ఆదిపరాశక్తి మీకు ఏదో చెప్పాలనుకుంది. ఆమె ఆశీర్వాదం మీతోనే ఉంది. ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, వృషభరాశివారందరితో షేర్ చేయండి. ఎందుకంటే ఒక మంచి సమాచారం మరొకరి జీవితాన్ని కూడా మార్చగలదు. ఇలాంటి శక్తివంతమైన రాశిఫలాలు, ఖచ్చితమైన గ్రహ సంకేతాలు, మీ జీవితానికి దారి చూపే జ్యోతిష్య సమాచారం ఎప్పటికప్పుడు మీ వరకు చేరాలంటే ఎస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మళ్లీ వచ్చే వీడియోలో మరింత శక్తివంతమైన విషయాలతో, మరింత స్పష్టమైన మార్గదర్శనంతో మీ ముందుకొస్తాం. అంతవరకు ఆదిపరాశక్తి కటాక్షం మీపై ఎల్లప్పుడూ ఉండాలి. మీ జీవితం శాంతితో, స్థిరత్వంతో, విజయంతో నిండిపోవాలి.